మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వేదిక అలంకరించినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి, అలాగే అన్నయ్య మక్కల మల్లికార్జునరావు గారికి, అలాగే శంకర్ కంటి హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి శ్రీనివాసరావు గారికి, నాయకులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చేసిన, ఎందుకంటే ఈరోజు చూపించుకోవడానికి వచ్చినటువంటి పెద్దలకి, మహిళలకి అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆంజనేయులు గారు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ స్థాపించింది ఆంజనేయులు గారి ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆలోచన. మా కంపెనీ పెట్టినప్పుడే ఆంజనేయులు గారు సమాజానికి మనం బిజినెస్లో వచ్చిన వాటాలో కొంత ఇవ్వాలి, సమాజానికి ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నారు. కంపెనీ పెట్టిన వెంటనే నిర్ణయించుకొని చేయించడం జరిగింది. మొట్టమొదట ఇనిమెళ్లలో స్కూల్కి స్థలం ఇచ్చే దగ్గర నుండి మొదలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఇంత చక్కగా శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు, ముఖ్యంగా ఐ క్యాంప్స్, ఆంజనేయులు గారి పుట్టినరోజున పెద్ద భారీ ఐ క్యాంపు జరుగుతూ ఉంది. అలాగే ఇంతకుముందు చాలా చోట్ల ఐ క్యాంప్స్ పెట్టడం కూడా జరిగింది చాలా సక్సెస్ఫుల్గా. దీనికి ఇంతకుముందు అయితే మనం హైదరాబాద్ వెళ్ళి చాలా దూరం బస్సులు పెట్టుకొని చాలా కష్టపడి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన శంకర్ కంటి హాస్పిటల్ వాళ్ళు చాలా చక్కగా మనకి మంచి సహకారం అందిస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫౌండేషన్ కార్యక్రమాలు రేపు ఫిబ్రవరి నుంచి మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఐ క్యాంప్స్తో పాటు ఇంకా యువకులకి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, అలాగే మహిళలకి అలాంటి కుట్టు మిషన్స్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు కానీ చేయాలని నిర్ణయించుకున్నాము. దానికి ఆంజనేయులు గారు ఇటువంటి మంచి ఫౌండేషన్ కార్యక్రమాలు నా చేతికి అప్పచెప్పినందుకు నాకు చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది. ఇంత మంచి సేవ చేసే కార్యక్రమం మరి నాకు దక్కినందుకు మనస్ఫూర్తిగా ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సేవ చేయడం అంటే అదృష్టం ఉండాలి, మనసు ఒక్కటే కాదు అదృష్టం కూడా ఉండాలి. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫౌండేషన్ తరపున విస్తృతంగా చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు దీనికి మరి మాకు ఎక్కువగా సపోర్ట్ ఆ భగవంతుడి నుంచి లభించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే పెద్దలందరూ ఉన్నారు చాలా మంది ఇక్కడ. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, అది అందరూ తెలుసుకోవాలి. చాలా మంది అనుకోవచ్చు డబ్బులుంటే ఆనందంగా ఉంటాము, ఆస్తి ఉంటే ఆనందంగా ఉంటామని అనుకోవచ్చు. డబ్బులకి ఆరోగ్యానికి సంబంధం లేదు. ఆరోగ్యం ఉంటే కోట్లు ఉన్నట్టే ఈ రోజుల్లో. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లున్నా కూడా మనం వాటిని అనుభవించలేము. కాబట్టి అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి డబ్బులు ఉన్నంత మాత్రాన, ఇప్పుడు సపోజ్ మంచం కొనుక్కుంటే మనం నిద్ర కొనుక్కోలేం కదా, అలాగే ఆరోగ్యాన్ని మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా కొనుక్కోలేము, రాదు. కాబట్టి మనం ఆరోగ్యాన్ని మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మందికి తెలియదు మంచినీళ్ళు తాగాలి, రోజుకు 4-5 లీటర్లు తాగాలనే విషయం చాలా మందికి తెలియదు. దానివల్ల చాలా రోగాలు తగ్గిపోతాయి. పెద్దవాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మంచిగా. ఎందుకంటే 4 విడతలుగా పొద్దున్నే లేవగానే 11ంటికి, అలాగే 3 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, ఆ విధంగా నిర్ణయించుకొని తాగగలిగినన్ని నీళ్లు మంచినీళ్ళు తాగితే మంచి ఆరోగ్యంగా ఉంటారు. అది చాలా మంది తెలియని విషయం. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అట్లాగే పిల్లలు సపోర్ట్ ఇవ్వలేదనో ఇంకేదో ఇవ్వలేదనో అనుకోకుండా మనం వాళ్ళకి బరువు కాకుండా ఎలా ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా అంటే ఆత్మవిశ్వాసంతో మీరు ఉండాలని. ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా, ఎందుకంటే ఇంత స్థాయికి వచ్చారు అంటేనే ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని వచ్చుంటారు. ఆ కష్టాల ముందు ఇంకేవైనా సరే చిన్నగానే కనపడతాయి. కాబట్టి ఎటువంటి కష్టం వచ్చినా కూడా భయపడకుండా, అధైర్యపడకుండా జీవితాన్ని మంచిగా ఆనందంగా గడపాలని మీ అందరినీ కోరుకుంటూ, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఫౌండేషన్ సభ్యులను కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి 96లో ఫౌండేషన్ కార్యక్రమాలు స్థాపించిన దగ్గర నుండి
మా స్ట్రెంగ్త్ ఏంటంటే మా స్టాఫ్ చక్కగా రమణ గారు కానీ అలాగే మా స్టాఫ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేనేజర్ జీవి రమణరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి గోనగుంట్ల లీలావతి గారికి, కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథులు మాజీ శాసనసభ్యులు మక్కెల గారికి, శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరానికి, ఉచిత కంటి వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి ప్రజలకు, మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ముందుగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకి, జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా కంటి వైద్య శిబిరం జరుగుతుంది అంటే, అలాగే శంకర్ నేత్ర వైద్యశాల వాళ్ళు, కంటి హాస్పిటల్ వాళ్ళు వచ్చారంటే చాలా బ్రహ్మాండంగా చూస్తారనే ఒక నమ్మకంతో ఈరోజు పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే శంకర కంటి వైద్యశాల యాజమాన్యానికి, మేనేజర్ శ్రీనివాస్ గారికి, వాళ్ళ టీం సభ్యులు, డాక్టర్స్ కు అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా. శ్రీనివాస్ గారు ఒకసారి నిలబడి, మీరు అందరూ కూడా ఈయనమ్మా శంకర నేత్ర వైద్యశాల ప్రతినిధి. ఇక్కడ క్యాంపులన్నీ కూడా చాలా చక్కగా, మనం ఇప్పుడు వినుకొండ క్యాంప్ అడిగినా కాదనకుండా ఇచ్చేవాళ్ళు. ఈరోజు మీ అందరికీ మంచి కంటి వైద్య సేవలు అందిస్తున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పంచేంద్రియాల్లో కన్ను చాలా ముఖ్యమైనది. కన్ను బాగుంటే ఎవరి పనులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అందువల్లనే మన శరీర భాగాలన్నింటిలో కన్ను చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ కంటి వైద్య సేవలు అందించాలని ఈ కార్యక్రమాలని మొదలుపెట్టడం జరిగింది. అలాగే మన ఆరోగ్య డాక్టర్లు కూడా ఎప్పుడు అడిగినా సరే వాళ్ళు శివశక్తి క్యాంప్ అంటే 20-30 మంది వచ్చి ఆర్ఎంపీ డాక్టర్లు కూడా చక్కగా వచ్చి మనకి సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నాను. జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం పేదవారికి సేవ చేయాలని శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. లీలావతిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. భవిష్యత్తులో ఈ క్యాంపులతో పాటు, ఐ క్యాంపులతో పాటు జాబ్ మేళాలు కూడా శివశక్తి సహకారం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నా. యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పొలిటికల్ గా మేము సపోర్ట్ చేస్తాం. శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చూడాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ప్రజలకు సేవ చేయడం అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా, అవకాశంగా నేను భావిస్తున్నా. ఈ మరి కంపెనీ పెట్టినప్పుడే వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగం పేదలకు ఖర్చు పెట్టాలి, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని మరి కంపెనీ ఎజెండాలో కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో లీలావతి గారు ఇంకా పెద్ద ఎత్తున సేవలు చేయాలని నేను కోరుతున్నా. ఇంకా భవిష్యత్తులో 100 కోట్లు, 1000 కోట్లు కూడా ఈ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజల కోసం ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ కొనసాగించాలని, ఇంకా బాగా చేయాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, మంచి ఐశ్వర్యాన్ని కూడా సేవ చేయడానికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ లీలావతి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా విస్తారంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరుతున్నా. చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ శాసనసభ్యుడిగా సేవ చేయడానికి, అలాగే ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా ఇచ్చి 3 సార్లు ఒక చిన్న రైతు కుటుంబం నుండి, పేద రైతు కుటుంబం నుండి వచ్చినట్టు నాకు చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు, శాసనసభ్యుడిగా అయ్యే అవకాశం. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ గా నాకు అవకాశం ఇచ్చారు, కేబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వినుకొండ ప్రజలకి నేను ఆజన్మాంతో సేవ చేసినా కానీ వాళ్ళ ప్రజలు రుణం తీర్చుకోలేను. నన్ను 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిపించారు. జన్మంతా కష్టపడ్డా మీ రుణం తీర్చుకోలేను. ఎన్నికలకు ముందు ఏమైతే హామీలు ఇచ్చానో
ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి నేను కట్టుబడి ఉన్నా. ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి వ్యక్తి. ఆయన కూడా నాతో పాటు చంద్రబాబు గారి దగ్గరికి వచ్చారు. వినుకొండకు మంచినీళ్ళు కావాలి, పల్నాడు జిల్లాకు మంచినీళ్ళు కావాలి, ఇంటింటికి మంచినీళ్ళు కావాలని అడిగాం చంద్రబాబు గారిని. తప్పనిసరిగా చేస్తామని మాటిచ్చారు. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో మొత్తం వినుకొండ టౌన్ కి, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, అలాగే పల్నాడు జిల్లాలో కూడా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్ పూర్తి చేయడానికి నా శక్తి వంచన లేకుండా కష్టపడతామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే బోర్లో ఫ్లోరిన్ వాటర్ తాగి అనారోగ్యం పాలవుతున్నారు. అందుకే ఆరోగ్యకరమైనటువంటి నీళ్లు కృష్ణానదీ జలాల్ని మంచినీళ్ళు ఇవ్వాలనేది సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ అందరికీ ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. అలాగే ఇందాక చెప్పారు పెద్దమ్మ, అయ్యా పెన్షన్ రావట్లేదయ్యా, వైఎస్ఆర్ ప్రభుత్వంలో నా పెన్షన్ పోయిందని ఒకరు, మేము అప్లై చేసుకున్న పెన్షన్ రాలేదని ఇంకొకరు ఇట్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హతుండి ఎవరికైతే పెన్షన్ రావట్లేదో తొందరలోనే మరో 1-2 నెలల్లో కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి స్కీము అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అందించబోతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. అందరూ రెడీగా ఉండండి. అందరూ కూడా ఆన్లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుంటే అందరికీ పెన్షన్ వస్తుంది. అర్హత ఉన్న వాళ్ళకి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ముందు పెన్షన్ వస్తుంది. భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా భవిష్యత్తులో పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇల్లు లేని పేదలు ఉన్నారు. గత 5 సంవత్సరాల వ్యవసాయ పాలనలో మాకు ఇల్లు రాలేదు, కొన్ని కట్టుకుని ఇల్లుకి బిల్లు రాలేదని చాలా బాధపడుతున్నారు. అలాంటి వారికి కూడా తప్పనిసరిగా 5 ఏళ్లలో అగ్ని బాధితులు, 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఇల్లు కాలిన కూడా ఇంత వైసీపీ పాలనలో ఇల్లు లేపారు. చాలా బాధాకరం. తప్పనిసరిగా ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తాం. కొత్తగా అర్హతున్న పేదలకు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా కూడా ఎన్టీఆర్ కాలనీలు వేసి ప్రజలకి ఇల్లు, అలాగే ఇల్లు స్థలం కూడా లేని వాళ్ళు ఉన్నారు, ఇళ్ల స్థలం కూడా, ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం, ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా అందజేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కొంతమంది రేషన్ కార్డులు కూడా లేవు. 5 సంవత్సరాల నుండి 4 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు లేక. రేషన్ కార్డులు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు కూడా అందజేస్తాము. రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు కూడా తొందరలోనే ఇష్యూ చేస్తామని కూడా మరో 2-3 నెలల్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేస్తాము అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలా ఈ రోజు మనం గోదావరి నీళ్ళతో కూడా పంట పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. చంద్రబాబు గారి కళ ఒక్కటే, గతంలో కృష్ణా గోదావరి నదులు కలిపారు. పట్టిసేవ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో మరి బాపట్ల, పొన్నూరు ఆ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళతో పంటలు పండించారు. మొన్న మేము ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు నేను వెళ్ళి చంద్రబాబు గారిని అడిగాం, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ కుడికాలకి నగరకల్లి దగ్గర కలిపితే మేము మా గోదావరి నీళ్ళతో ఒక పంట, అలాగే కృష్ణానది నీళ్ళతో 2వ పంట పండించుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది. తప్పనిసరిగా చేద్దాము అని చెప్పేసి చంద్రబాబు గారు మాట ఇచ్చారు. గోదావరి నీళ్ళతో 2వ పంట, మొదటి పంట పండించుకునేటువంటి అవకాశం మనకు రాబోతా ఉంది భవిష్యత్తులో. అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా, బొల్లాపల్లి దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్ తయారు చేసి నాగార్జున సాగర్ డ్యామ్ లో ఏ విధంగా అయితే నీళ్లు స్టోరేజ్ చేస్తారో అలాగే గోదావరి నీళ్లు, వరద నీళ్లు తీసుకొచ్చి సముద్రంలో కలిసి నీళ్లు తీసుకొచ్చి మనకి ఇక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ లో మరి స్టాక్ పెట్టి ఆ రిజర్వాయర్ నుండి రాయలసీమకి, పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి, రాయలసీమకు కూడా నీళ్లు ఇచ్చి గోదావరి నీళ్లతో కూడా సస్యశ్యామలం చేయాలనేటువంటి సంకల్పంతో చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి గొప్ప ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆయన అనుకున్న సంకల్పం, ఈ నదులంతర్ధానం చేసి కొత్తగా లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని మరి కోరుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తవుతుంది. గోదావరి నీళ్లు తీసుకొచ్చి సాగర్ కుడికాల నగరకల్లి దగ్గర నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. మన ప్రాంతం అంతా కూడా 2 పంటలు పండించుకునే రోజులు భవిష్యత్తులో వస్తాయి. చంద్రబాబు గారి పాలన, ఎన్డీఏ పాలన వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి కుటుంబ జిల్లా ఉండి ఈరోజు గ్రామ సేవలు అభివృద్ధి చేస్తున్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చంద్రబాబు గారు బాధ్యత అప్పచెప్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తూ గ్రామ సీమలను అభివృద్ధి చేస్తా ఉన్నారు. సిమెంట్ 4,500 కోట్లు ఖర్చు పెట్టి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం 5 ఏళ్ళైంది. ప్రజలు అభివృద్ధి మర్చిపోయి గ్రామాల్లో అభివృద్ధి చూడక ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి కృషి వలన ఈరోజు గ్రామ సీమల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేదలకు ఎప్పుడున్న అండదండలు ఉంటాయి. అలాగే పేద విద్యార్థులకు కూడా బాగా చదివే మెరిట్ విద్యార్థులకు ఐఏఎస్ ఐపీఎస్లకు శివశక్తి ఫౌండేషన్ సహకారం అందిస్తుంది. మరి బాగా చదువుకునే వాళ్ళని ప్రోత్సహిస్తుంది పేద విద్యార్థులు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పెద్దవాళ్ళు అనేక మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజున ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శివశక్తి లీలా అంజన ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి మన సోదరి లీలావతి గారికి, మన ప్రభుత్వ చీఫ్ విప్ మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి, జనసేన తమ్ముడు నాగసేన గారికి, గౌరవ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే రమణ గారు చెప్పారు, మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్ని సేవా కార్యక్రమాలు నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. గత 25 సంవత్సరాల నుంచి ప్రమాణంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా రాజకీయాల్లోకి రాకముందే జీవి ఆంజనేయులు గారు తను 10 రూపాయలు సంపాదిస్తే అందులో 5 రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టాలి, ముఖ్యంగా పేదవారికి మనం ఆదుకోవాలి, అప్పుడే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే ఒక సంకల్పంతో వారి భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలో పేదవారి పిల్లలందరూ కూడా స్కాలర్షిప్లు ఇచ్చి ఆదుకున్నటువంటి వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. పేదవారు ఎవరు వచ్చినప్పటికీ పార్టీలతో కానీ కులాలతో కానీ సంబంధం లేకుండా వారు స్కాలర్షిప్లు ఈ సంవత్సరం కూడా 25 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. అదేవిధంగా ఎక్కడన్నా జేకేసీ కాలేజీ కానివ్వండి, ఎక్కడైనా విద్యా సంస్థలు కూడా డొనేషన్లు కూడా ఇచ్చేటటువంటి మంచి సాంప్రదాయాన్ని వారి భార్యాభర్తలు చేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానితో పాటు మరి పేదవారైనటువంటి వృద్ధులకి ముఖ్యంగా కంటి ఆపరేషన్లు, ఇది చాలా అదృష్టం, భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం ఇది. మరి పేదలకి ఇలా మనం శంకర కంటి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలంటే కొన్ని వేలు ఖర్చు అవుతాయి. ప్రైవేట్ దాంట్లో అయితే దశగిరి దగ్గర కానీ, చిన్నారెడ్డి గారి దగ్గర కానీ, చిన్నారెడ్డి గారు ఎక్కడికి పోయినా కొన్ని వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితుల్లో వారు ఉచితంగా ఈ రోజున అటు ఉన్నటువంటి ప్రభుత్వ అంధత్వ నివారణ సంస్థతో మమేకమై శివశక్తి ఫౌండేషన్ ద్వారా వారి భార్యాభర్తలు ఇరువురు కూడా కొన్ని వేల మందికి ఆపరేషన్ చేయించారు, కొన్ని లక్షల మందికి కళ్ళజోళ్ళు ఇచ్చారు. ఈ వాస్తవాన్ని మనందరం కూడా గుర్తించాలని సందర్భం మనం చేస్తున్నా. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు శివశక్తి చైర్మన్ గారు అయినటువంటి మా సోదరు లీలావతి గారికి, అదేవిధంగా రామారావు గారికి, కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్.